మంచి జరుగుతుంది. జగన్ అన్న వచ్చాడు, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. ఓకే, ఆ డబ్బులు ఎంతసేపు వస్తాయి? అదే ఇప్పుడు రాష్ట్రం బాగుంటేనే కదా మనం బాగుండేది. రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటుంది. అది జనాల్లో మార్పు రావాలి. ఓకే, ఆయన పేదలకు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ నిత్యావసర రేట్లు, అన్ని కరెంటు బిల్లులు, ఇప్పుడు కోటీశ్వరులు ఒక్కళ్ళే డబ్బులు ఎంతైనా పెట్టగలరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే మన రాష్ట్రంలో బాగా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్? ఇక్కడ ఇస్తున్నాడు 15,000 ఇస్తున్నాడు పిల్లలకి, కానీ 15,000తో ఇప్పుడు లేనోడు కూడా చదివించుకుంటున్నాడు కాయ కష్టం చేసి. అవునా? ఏదైనా అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. బిల్డర్లు అందరూ ఎవరైనా అమౌంట్ పెట్టేవాళ్ళు ముందుకు వస్తారు. ఇప్పుడున్న అప్పుల్ని, ఇప్పుడున్న మెయిన్ పెద్ద తిరుపతి మొన్న పాపకు అలా జరిగిందంటే అది ఎవరి తప్పు? ఎప్పుడు రాని పులులు అక్కడికి వచ్చినాయి కదా, ఎవరి తప్పు? అది ప్రభుత్వ వైఫల్యం అంటారా? ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఒక ఏ ఇన్సిడెంట్ జరగంది, ఇప్పుడు ఎందుకు జరిగింది? స్వామివారి నగలు కూడా ఏమయ్యాయి, ఏమవుతున్నాయి? ఎవరైనా తాకట్టు పెట్టుకుంటారు, కానీ ఏదైనా సరే మన రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం రావాలి. లోకేష్ బాబా అంటే ఏంటి, పార్టీ మీద అభిమానం లేకపోతే వైసీపీకి వేసేవాళ్ళమా? ఈసారి టీడీపీకి ఉంది, అంతా టీడీపీ మీద ఉన్నారు కదా. అంటే ఎందుకని అందరూ ఉండడానికి అంటున్నారు కదా, ఎందుకు కారణం ఏంటి? అంటే పోయినసారి కూడా ఓడిపోయారు, సానుభూతి సానుభూతి. అంటే గత ప్రభుత్వం ఏం చేయలేదా మీకు? బాగా చేసిందన్న, గత ప్రభుత్వం కూడా బాగా చేసింది. వాళ్ళు కూడా బాగా చేశారు, వీళ్ళు బాగా చేస్తారు కానీ ఈసారి మార్చుతా. నేను వస్తే జరుగుద్ది, పోయినసారి బాగా జరిగింది, లేకపోతే ఈసారి ఇవ్వకూడదు, ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్పండి. ఆర్కే గారు బాగానే చేశారు, మరి మేబీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మళ్ళీ పైన ఎవరు వస్తారనుకుంటున్నారు? పైన సీఎం ఎవరు అవుతారనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారే అవ్వచ్చు, జగన్ గారు మ్యాక్సిమం అవ్వదు. కొన్ని సీట్లు ఏమైనా తగ్గితే తగ్గచ్చు, కానీ మ్యాక్సిమం ఆయనే అవ్వచ్చు. వాళ్ళకే ఎవరు పని చేస్తే వాళ్ళకే. ఎవరు చేశారని నమ్ముతున్నారు, ఎవరు చేస్తారని నమ్ముతున్నారు? ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారో ముందు జనాలకు ప్రకటన చేయాలి. చేయలేదా ఇంకా? ఎవరు చేయలా, ప్రచారం చేయలే ఇంకా. ఎవరు చేయలా. చేసినప్పుడు తప్పనిసరిగా అందరూ. ఒకవేళ పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పైన జగన్ వస్తే పోద్ది. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మీరు గురుగారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అదే కాబట్టి ఆయనే వస్తేనే ఇప్పుడు ఉన్న స్కీమ్స్ అవన్నీ కొనసాగుతాయి. అది లేకపోతే మళ్ళీ స్కీమ్స్ మళ్ళీ బ్యాక్ అయిపోతాయి కదా, అందుకని ఇప్పుడు ఉండవాళ్ళనే రావాలని అనుకుంటున్నాను. చెప్పు ఏమొద్ది అన్న, నువ్వు చెప్పనా? గురుగారు ఒకసారి జరగండి సార్, ఒకసారి. అలాంటి అన్న మేము చెప్పమన్నా, జరగమన్నా నేను. అన్న నమస్తే. చెప్పయ్యా. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మంగళగిరిలో? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. అంటే లోకేష్ బాబుకి వేద్దాం అనుకుంటున్నారు? లోకేష్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఏముంది, చిన్న స్థాయిల నుంచి చిన్న వాళ్ళకి టిఫిన్ బండ్లు అని మన కొంచెం అర్థం తీసుకొని పోయినసారి ఓడిపోయినా కూడా ఈసారి ఇక్కడ నిలబడి మళ్ళీ ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని ఇక్కడ లోకల్గా ఉంటున్నాడు కాబట్టి లోకేష్ వస్తేనే బాగుండిద్ది అని అనుకుంటున్నాం. లావణ్య అభ్యర్థి కొత్త అభ్యర్థి అయినా, మా పద్మశాలి ఆమె అయినా కూడా ఆమె కొత్త ఆమె కాబట్టి ఆమెకి ఏమీ తెలిసినట్టుగా అంత ఏం లేదు. మాకు లోకేష్ కొద్దిగా ఏదో డెవలప్మెంట్ చేస్తాడని అనుకుంటున్నాం. మంగళగిరిలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆవిడకి సీట్ ఇచ్చారని అంటున్నారు, దాన్ని మీరే ఉంటారు? బీసీ ఓటింగ్ ఉంది కరెక్టే, పరిపాలన చేసే దాన్ని బట్టి కూడా ఉండేదిగా. క్యాస్ట్ పిచ్చితో ఎంతవరకు ఏదైనా తీసుకురాగలుగుతాము? డెవలప్మెంట్ అనేది ఉండాలి కదా దేనికైనా. మంచి చెడు చేసేవాడికి ఎవరైనా ఓటు వేయాలంటే వేస్తారు, ఏమీ చేయని వాళ్ళకి ఏమేస్తారు? టిఫిన్ బండ్లు అని, మన రోడ్లు సరిగ్గా లేవు, నీళ్ల సమస్యలని, కొన్ని ఏరియాలో రోడ్లు లేక, కరెంటు సరిగ్గా లేక చాలా అడుగు జారిన చిన్న వర్గాలకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. దాని మూలాన ఇబ్బందే కదా. అందుకనే కొద్దిగా లోకేష్ వస్తే ఏమన్నా మార్పులు చేర్పులు, ఎందుకంటే ఇప్పటి నుంచో పోయినసారి ఎలక్షన్ పోటీ చేసి ఉన్నాడు, ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు కాబట్టి లోకేష్ రావాలని అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటాం. అది నా పెరిగిపోయినాయి, అన్నీ పెరిగినాయి. 200 వచ్చే, ఇప్పుడు 600 వస్తే కరెంట్ బిల్లు ఇంతకుముందు 150 రూపాయలు 100 రూపాయలు వచ్చేది ఎక్స్ట్రా. ఇప్పుడు 1600 వస్తే 800 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ వస్తున్నాయి. అవన్నీ ఎట్లా కడతారు? పెనాల్టీ ఛార్జెస్. సంవత్సరం ఇన్ని సంవత్సరాల నుంచి అంతే కదా వస్తుంది. అప్పుడు ఎవరికి వేస్తారు ఓటు? కారణం ఓన్లీ నిత్యావసరాలేనా? ఏనా కానీ అంతే, నిత్యావసరాలు పెరిగాయి అనుకుంటున్నారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది.
జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.